చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గారు, చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గారు. అందరికీ కవర్ చేసేసా దీనికి పోతే అంతా ఇస్తారా ఎప్పసెల్లులో చూడు ఎట్లా వస్తుందో నా సెల్లు తీసుకుంటే పడతాడు. నేను ఆడ నిలబడాలి. बीएसपी जिंदाबाद, बीएसपी जिंदाबाद, बीएसपी जिंदाबाद, बीएसपी जिंदाबाद। एससी एसटी बीसी माइनॉरिटी एससी एसटी बीसी माइनॉरिटी बहुजन समाज पार्टी ने వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై పూలే, జై పూలే. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. మళ్ళా మొబ్బు కాస్తాను. మహిళా ఉపాధ్యాయ సావిత్రిబాయికి
క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. 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 మహాత్మా జ్యోతిరావు పూలే గారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారణశ్రీ కాంశీరామ్ గారు. క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారు. క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే. బహుజనుల ఐక్యత. బహుజనుల ఐక్యత. బహుజనుల ఐక్యత. క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ. వారణశ్రీ కాంశీరామ్ గారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు. చదువుల తల్లి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారు. చదువుల తల్లి క్రాంతి జ్యోతి చదువు తల్లి సావిత్రిబాయి పూలే గారు. బహుజనుల ఐక్యత. క్రాంతి జ్యోతి దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేసిన సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈరోజు ఆ మహాతల్లికి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా ఆమె జయంతి వేడుకలు జరుపుకోవడం అనేది జరుగుతోంది. సమాజంలో మూఢనమ్మకాలు, సాంఘిక అసమానతలు, అంటరానితనము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే చదువుకోవాలా. మరి చదువుకుంటే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలు చదువుకుంటే ఇంకా మరింత సమాజం బాగుపడుతుందని చెప్పిన ఉద్దేశంతో మహిళలకు చదువు చెప్పేందుకు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితుల్లో తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకే చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయులుగా దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తయారు చేయడం అనేది జరిగింది. మరి ఈ మహనీయుల యొక్క జీవిత చరిత్రను మనం తలుచుకోవని ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 3వ తారీఖును సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయుల జన్మదినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది బీసీల పార్టీ అని చెబుతూ నిత్యము చెప్పే వ్యక్తి ఈరోజు ఆ చర్య ఎందుకు తీసుకోకూడదు? ఎంత మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల పేరు చెప్పి కేవలం కమ్మల కోసమే పనిచేస్తుంది ఆ పార్టీ అనేది ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తే బీసీల జనాభా 63.1% అనేది వచ్చింది. అన్న లెక్కలు తెలిపాయి. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా సమగ్ర కులగణన చేయాలని చెప్పి అనేక విధాలుగా చెప్పడం జరుగుతుంది. తీస్తే 61% అనేది వస్తుంది. మరి 61% అనేది వస్తే మన వాటా మనం తీసుకోవచ్చు. ఈరోజు అమలవుతున్నటువంటి అంశం ఎంత ఉందంటే సర్పంచులను తీసుకుంటే బీసీలకు 60% రావాలా, కానీ 24% వస్తుంది. మిగిలిన 36% అగ్రకుల పౌరులు అక్రమంగా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం జనాభా లెక్కలు లేకపోవడమే. మరి ఈ జనాభా లెక్కలు మనం తెచ్చుకుంటే ఖచ్చితంగా మన వాటా మనకు వస్తుంది. దీనికోసం ఈ నెల 18వ తారీఖున అనంతపురంలో రాయలసీమలో మహాధర్నా సమగ్ర కులగణన జరపాలని ఒక ధర్నా జరపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి బహుజనులందరూ మరి ముఖ్యంగా బీసీలందరూ తప్పనిసరిగా 18వ తారీఖున అనంతపురం జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2012 జూలై 9వ తారీఖున ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తూ బీసీలకు
50% కాని సంస్థల్లో రిజర్వేషన్లు మేము వస్తే ప్రకటన చేస్తాము అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేసి 2014లో అధికారంలోకి వచ్చి మరి ఆ సందర్భంలో 2014లో ఎలక్షన్ జరపకోకుండా, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సమస్యలకు ఎన్నికలు జరిపే సందర్భంగా 2013 జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరపడం అనేది జరిగింది 34%తోనే. మరి వారు 5 ఏళ్ల పదవీకాలము పూర్తి అయితే 2018 జూలైకు పూర్తి అవుతుంది. మరి ఎన్నికలు అప్పుడు జరిపింటే 34%తోనే మనకు అమలై ఉండేది. మరి ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇచ్చిన మేరకు, డిక్లరేషన్లో హామీ ఇచ్చిన మేరకు 50% జరపల్లా. కానీ 50% జరిపే విషయాన్ని దేవుడు ఎరుగు. ఉన్న 34% ముఖ్యంగా కోర్టుకు వెళ్ళినారని అవి కూడా జరుపుకోకుండా నిలిపేయడంతో మరి అధికారం మారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన 34%ని కోర్టు 24% తగ్గించిందని చెప్పి ఎన్నికలు జరపడంతో బీసీలకు రావాల్సినటువంటి పదవులు 16,500 పదవులు కోల్పోవడం జరిగింది. దీనికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కానా ఎన్నికలు జరిపింటే ఇవన్నీ పోయి ఉండేవి కాదు. మరి ఆ సందర్భంగా సాక్షి జ్యోతి ఈనాడు పేపర్లో, వాళ్ళ పేపర్లో అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో చంద్రబాబుతో పోటీ దిగిన జగన్మోహన్ రెడ్డితో పోటీ దిగిన అంశాన్ని ఓడిపోయిన వ్యక్తి రెడ్డి గారిది పేపర్లో వేసి వీళ్ళే కోర్టుకు పంపారు జగన్ అని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడు చేయడం జరిగింది. అదేవిధంగా అదే రెడ్డి చంద్రబాబు గారితో ఫోటో దిగినటువంటి ఫోటోను సాక్షిలో వేసి చంద్రబాబే కోర్టు పంపించారు అని చెప్పి ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఈరోజు బీసీలకు రావాల్సిన హక్కులను అంటే స్థానిక సంస్థల్లో రావాల్సిన వాటాను కాలరాయడం అనేది జరిగింది. దీనికి అంతటికీ చంద్రబాబు నాయుడు గారే అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనకు కులగణన అనేది వస్తే ఖచ్చితంగా మనకు రావాల్సిన మాట మనకు వస్తుంది. దీనికి బీసీలు అందరూ కూడా ముఖ్యంగా రావాల్సిన అవసరం ఉంది. ఈ నెల 18వ తారీఖున జరిగే అనంతపురంలో ధర్నాకని చెప్పి మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ జై భీమ్, జై భారత్. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాయలు సావిత్రిబాయి పూలే గారు మరి ఆనాటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, రుగ్మతులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి మరి భారతదేశంలో మొట్టమొదటగా తన భార్యకే చదువు నేర్పించి ఈ దేశానికి మహిళా ఉపాధ్యాయురాలు చేసినటువంటి మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారు. మరి ఒకసారి మనం ఆలోచిస్తే ఈరోజు కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు నయవంచన చేస్తున్నారు. ఈసీలకు డిక్లరేషన్ చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. మళ్ళీ తమిళనాడు రాష్ట్రంలో చూస్తే ఇప్పటికీ 69% ఈసీలకు రిజర్వేషన్ ఉంది. మరి మొన్ననే బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వాన మరి 61% ఈసీలకు రిజర్వేషన్ కల్పిస్తుంటే, మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి వారి నాయకత్వాన ఈసీల కులగణన చేస్తూ ఉంటే, మరి ఆంధ్రప్రదేశ్లో 78 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి రాజ్యాధికారం లేకపోగా బీసీలను పచ్చిగా మోసం దగా చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు, మరి జగన్మోహన్ రెడ్డి, భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంటు మరి మనమెంత మనకెంత, ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదే అని చెప్పేసినటువంటి మన్యశ్రీ కాంతిరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో మరి ఢిల్లీలో 48 రోజులు రోజుకు 10,000 మందికి తగ్గకుండా మరి బీసీల కులగణన చేస్తావా, కుర్చీ ఖాళీ చేస్తావా అని చెప్పినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత కాంతిరామ్ గారు బీసీల కోసం అనేక ఉద్యమాలు చేశారు. మరి ప్రజలారా, మరి ఈ నెల 18వ తేదీ అనంతపురంలో మరి బీసీల రాయలసీమ బీసీల సింహగర్జన పేరుతో మరి బహుజన్ సమాజ్ పార్టీ బీసీ సమన్వయ కమిటీ మరి ధర్నాను ఏర్పాటు చేస్తోంది. మరి బీసీలంతా మన రాష్ట్రంలో కానీ కులగణన చేయాలని చెప్పేసి మరి మనము పోరాటం చేయడానికి అనంతపురం వేదికగా మరి మన పార్టీలు తీసుకున్నటువంటి దానికి మనం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలా. ఎందుకంటే
34% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి 2018లో ఎలక్షన్ జరిగింటే మనకు 16,500 ఎంపీటీసీలు జడ్పీటీసీలు చైర్మన్లు మరి కౌన్సిలర్ల పోస్టులు పోగొట్టినటువంటి నీచ సంస్కృతి ఉన్నటువంటి ఈ రెడ్డి కమ్మ పార్టీలు మన వల్ల నయవంచన చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మనమెంత మనకెంత అనేది మన బహుజన్ సమాజ్ పార్టీ మరి 186% ఉన్నటువంటి మనలో నయవంచన చేస్తున్నటువంటి ఈ పాలకుల వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మరి సావిత్రిబాయి పూలే గారు ఈ దేశాని కోసం మరి లేగు వ్యాధి వస్తే వాళ్ళకు సేవ చేస్తా చనిపోయినటువంటి మహనీయురాలు మరి సావిత్రిబాయి పూలే గారు. మరి అటువంటి వాళ్ళ ఆలోచన విధానాన్ని జ్యోతిరావు పూలే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మన్యశ్రీ కాంతిరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో ఈ దేశంలో నడుస్తున్నటువంటి ఏకైక 3వ జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఆ పార్టీని ఆదరించి మరి దానికి ఓట్లేస్తే మనకు నిజమైన స్వతంత్రం వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది, మనం అనుకున్నది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మన బీఎస్పీ అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం, బీసీ సమన్వయ కమిటీ, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో క్రాంతి జ్యోతి మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారి సత్యమైనటువంటి చదువుల తల్లి సంఘ సంస్కృత అయినటువంటి మన సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కదిరి పట్టణంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే గారి చిత్రపటాన్ని పెట్టి ఆమెకి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. సుమారుగా 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సాంఘిక ఆచారాలు మరి సమాజ ఆచారాల ప్రకారం అప్పుడు అగ్రవర్ణ కులాల వారు వారి దురంకారంతో వెల్లువిప్పుతున్నటువంటి అరాచకాలను మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు ఎన్నో సంఘ సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ రోజు అగ్రవర్ణ కులాలకి ధీటుగా పోరాడి వారి సాంఘిక దురాచారాలను మట్టుపెట్టి బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా ఆ మహనీయుడైనటువంటి పూలే అడుగుజాడల్లో నడిచి మరి వారు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు మహిళల్లో చైతన్యం నింపాలని చెప్పేసి మహిళలకి విద్యని ప్రధానంగా బోధించి మరి ఆ విద్యా జ్ఞానంతో మరి సమాజ శ్రేయస్సు కోసం మరి విద్య వస్తే అన్ని రంగాల్లో మహిళలు సమాజం రాణించాలని చెప్పేసి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె విద్యను అభ్యసించి సమాజానికి నేర్పినటువంటి గొప్ప మహిళా శిరోమణి. మరి ఆమె ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎన్నో పాఠశాలను సుమారుగా 50 పైచిలకు పాఠశాలను నెలకొల్పి బాలికలకి సమాజానికి విద్య నేర్పినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు. మరి సావిత్రిబాయి పూలే గారు జన్మదిన వేడుకల్ని, జయంతి వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా మరి కదిరి పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి కదిరి పట్టణంలో మరి అంపావతి గోవిందన్న అయితేనేమి, మరి నేనైతేనేమి, మరి బీఎస్పీ తరఫున బహుజనులందరూ కలిసి మరి ముక్తకంఠంతో ప్రతి సంవత్సరం కూడా మరి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి సావిత్రిబాయి పూలే గారి వారి ఆశల్ని నెరవేరాలంటే మనమందరం కూడా విజ్ఞానవంతులమై, విద్యావంతులమై, చైతన్యవంతులమై వారు నడయాడినటువంటి వారి యొక్క చేసినటువంటి పోరాటాలు అయితేనేమి చైతన్యాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది.
మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి రాజ్యాంగ విలువలు తెలిసిన రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీలకి మరి రాజ్యాధికారం అందని దాక్షిగానే మిగిలిపోయి ఉన్నది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరి బహుజనులంతా కలిసి మరి బీఎస్పీ పార్టీ అయితేనేమి బీసీ సమన్వయ కమిటీ ద్వారా మరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. మరి బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపే దిశలో మరి బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ నెల 18వ తారీఖున మన అనంతపూర్ పట్టణంలో నిర్వహించే మహాధర్నాకి మరి రాష్ట్రమంతా కూడా కదిలి వస్తున్నారు. మన అనంతపూర్ జిల్లా అయితేనేమి సత్యసాయి జిల్లా నుంచి కూడా బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఆ మహాధర్నా కార్యక్రమంలో ఒక అజెండా నిరూపిస్తాం. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటంగా ఒక మెమరాండంగా మా యొక్క డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి రానున్నటువంటి రోజుల్లో మన ఏకైక లక్ష్యమైనటువంటి బహుజనులకి బీసీల కులగణన మాత్రమే ప్రధానమని, కులగణన వస్తే మన అందరికీ కూడా రిజర్వేషన్లు మన జీవితాల్లో వెలుగులు నింపి రాజ్యాధికారం వైపుగా మనం పయనిస్తామని చెప్పేసి బీసీ కులగణన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా బీసీ సమన్వయ కమిటీని మద్దతుగా నిలుస్తూ బీఎస్పీ పార్టీ మరి దేశవ్యాప్తంగా బీసీ కులగణనపై ముక్తకంఠంతో ముందుకొచ్చింది. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా వైఎస్ఆర్ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి బీసీల యొక్క ఆకాంక్ష బీసీలకి నెరవేరాల్సినటువంటి బీసీ కులగణన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ కులగణన చేయాలని చెప్పేసి మరి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి వారి యొక్క ఆశయాలని యథావిధిగా మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. कदरी तालुके के अंदर आज सावित्रीबाई फूले के वर्धंती के नाम पर, जयंती के नाम पर याटगिरी प्रसाद साहब की निगरानी में और अम्पावती गोविंद सर की निगरानी में ये प्रोग्राम यहाँ मुंतखब किया गया है। कदरी के अंदर आरटीसी बस स्टैंड के सामने जो सर्कल इंदिरा गांधी के सर्कल के नाम पर मशहूर है, यहाँ ज्योतिराव फूले साहब का स्टैचू भी पीछे रखा हुआ है। सालाना हमें यहाँ ये प्रोग्राम करते हैं बीएसपी पार्टी की तरफ से। इसका खास मकसद ये है, हमने जो पिछले के दिनों को हमने भूल गए वो बातों को दोबारा याद दिलाने का काम अगर भारत देश के अंदर कोई पार्टी करती है तो सिर्फ वो बीएसपी पार्टी करती है। ये सावित्रीबाई फूले वो शख्सियत हैं जिन्होंने 190 को 4 साल हुए इनके खातिमा होकर, उससे पहले इन्होंने जो ऊंचे जात के लोग कहा जाते थे, चाहे वो कोई कौम के हो, उनके मुखालिफत में इन्होंने इल्म को, अगर इल्म है तो कामयाबी है वरना कोई कामयाबी न है, इसी बुनियाद पर उन्होंने लब्बैक कहते हुए घर घर चलकर बच्चों को पढ़ाना, उनके अंदर इल्म को डालना, ये काम उन्होंने किया। तो ये अग्रवर्णन के जो लोग हैं उनका नाम लेना नहीं मैं पसंद नहीं करता। इन लोगों को पता हो गया अगर ये लोगों में इल्म आ गया तो ये हमारी कदर नहीं करेंगे। फिर ऐसे मौके पर सावित्रीबाई फूले के ऊपर बहुत बड़े आंख छल डाले, बाहर निकलना भी मना कर दिए, लेकिन इन्होंने छुप छुप कर बच्चों के अंदर, घरों के अंदर, औरतों के अंदर पढ़ना सिखाया। यानी हिंदुस्तान के अंदर सबसे बड़े पहले कोई टीचर है वो सावित्रीबाई फूले हैं। आज उनके कुर्बानियों की बदौलत भारत देश के अंदर ये तरक्की हमें नजर आती है। उन्हीं का नाम ले हुआ है ये सब पार्टियां वाले, लेकिन कोई भी इनके बात पर चलना और अमल करना इनकी बस की बात नहीं। सिर्फ अगर करती है तो वो बहुजन समाज पार्टी ही करती है। मैं ये बात भी याद दिलाने के लिए ये प्रोग्राम बार बार मुंतखब किया जाता है, चाहे वो कदरी हो या सत्यसाई जिला हो, दूसरे जगह हो। ये बुजुर्गों की बड़े कुर्बानियाँ की तहत यहाँ तक आई हुई है। इनको याद करते हुए बहुजन समाज पार्टी आज बड़े कुर्बानियों के साथ जनता के सामने आकर इन बातों को बताना और एससी एसटी बीसी माइनॉरिटीज को जोड़कर हमारे हक और हुकूक के लिए लड़ना ये मामूली बात नहीं है। जैसा हुकूमत जो बोलते हैं वैसा करते ही नहीं हैं।
इसलिए बहुजन समाज पार्टी बार बार ये कहते हैं, बहुजन समाज पार्टी को वोट दो और इनको तख्त पर बिठा दो। ये SC ST BC माइनॉरिटीज के जो हक हैं वो हमें हासिल हो जाए। जब तक हमें तख्त पर नहीं आएंगे हमें कोई हक नहीं मिलने वाला। भारत देश के अंदर ऐसे ऐसे पार्टियों को देखा जाता है, जात पात के नाम पर हुकूमत को बांटा जाता है, कानून को तोड़ा जाता है, संविधान को तोड़ा जाता है। बाबा साहेब अम्बेडकर जो संविधान हमें लाया